మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చదవండి అన్నమాట. కాబట్టి సహోదరులారా, దేవుడు వాక్యం చెబుతున్నాడు, అపోస్తలుడైన పౌలు సంఘం గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. చెప్పండి, ఏం సమర్పించుకోవాలి చెప్పండి. ఇప్పుడు మీ శరీరాన్ని సమర్పించుకోవాలంట. ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఏంటి శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే అర్థం ఏంటి? ఈ శరీరం కాల్చబడాలి కానీ సజీవంగానే ఉండాలి. అర్థమైందా? ఈ శరీరం కాల్చబడాలి కానీ సజీవంగానే ఉండాలి. ఏంటి శరీరం అంటే? శరీరము ఈజ్ ఈక్వల్ టు అనేక రకాలు ఉంటాయి. అర్థమైందా? శరీరం పక్కన ఈజ్ ఈక్వల్ టు పెడితే ఎన్ని రకాల అర్థాలు ఉంటాయి ఈ శరీరం లోపల. అందుకని ఏమంటున్నాడు? నీ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోండి. ఇప్పుడు చెప్పండి, శరీరం అంటే ఏంటయ్యా? మా శరీరాన్ని అగ్నిలో కాల్చుకోవాలంటే కాల్చుకోవడం కాదు, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నీ శరీరంలో ఉన్న మలినములను తీసివేయమన్నాడు దేవుడు. దానికోసం ఏమంటున్నాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు బతిమాలుకొని ఉన్నాడంట. అంటే కొందరు ఇంకా శరీరకంగానే ఉన్నారు సంఘంలో, వారు మార్పు చెందట్లేదు అని బతిమాలుకొని ఉన్నారు. కింద మాట్లాడలేదు. ఏమంటున్నాడు? మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని. అంటే ఒక సేవకుడు విశ్వాసం బతిమాలించుకునే స్థితిలోకి వచ్చేసాడు. ఎందుకని వచ్చేసారంటే కొంతమంది సమర్పించుకుంటున్నారు, శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు, కొంతమంది నలగొట్టుకుంటున్నారు. అసలు శరీరాన్ని ఎందుకు సజీవ యాగంగా దేవుడు సమర్పించుకోమన్నాడు? ఈ శరీరంలో ఏమన్నాయి? అందుకనే కదా హెడ్డింగ్ పెట్టావు. ఏమన్నాయి? మనలో ఏలుచున్నవేంటి? నీలో ఏమి వెళుతున్నాయి? ఏమి వెళుతున్నాయి? ఒకసారి దీన్ని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము పేజీ నెంబర్ అందరు తీసిన చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కమ్ముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇప్పుడు ఇందాక శరీరాన్ని కాల్చుకోమన్నాడు కదా దేవుడు, శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోమన్నాడుగా. మరి శరీరంలో ఏమి వెళ్తున్నాయి అంట? ఇవన్నీ వెళ్తున్నాయి అంట. అది ఏం రాశాడు అక్కడ? శరీర కార్యములు. ఈ శరీర కార్యాన్ని కాల్చుకోమన్నాడు దేవుడు. ఒకవేళ మీకు ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటే దాని గురించి అర్థమైంది. మీకు ఆలోచన శక్తిగా బాగా లేదు అనుకో, మీరు 30 సంవత్సరాల విశ్వాసైనా 50 సంవత్సరాల విశ్వాసైనా చుట్టుకుని కోపం వస్తుంది. చుట్టుకుని కోపం వచ్చిందంటే మీరు ఇంకా సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకోలేదు. అంటే మీ ప్రాణాత్మ దేహాలు దేనిలో కాల్చబడాలంట? పరిశుద్ధాత్మతో కాల్చబడినప్పుడు ఎన్ని బయటికి రావాలి. ఈ స్వభావాలు నీకు బయటకు వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా లోకంలో ఉన్నదానివే, శరీర కార్యాలు జరిగించేదానివే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా గబక్కన మీలో కోపం వచ్చి సంఘంలో కోపం, అలుగుడు, కలహాలు, ఇబ్బందులు వచ్చి వాళ్ళలాగా వీళ్ళలాగా మీరు ఎప్పుడన్నా మాట్లాడుతున్నారంటే మీలో శరీర స్వభావాలు ఇంకా పోలేదు. ఒక మాట చెప్తానంటారా? ప్రభు కోసం ప్రయాసపడిన బైబిల్ భక్తుల్లో ఎవరన్నా సిగ్గుపరచబడ్డారా? బైబిల్ గ్రంథం మొత్తంలో ప్రభు కోసం ప్రయాసపడిన భక్తులు